ఇక్కడికి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, అలాగే వంశీ కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్వప్నంలో శ్రీనివాసుడు. ఆ టాపిక్ లో నుంచి మనం జ్ఞానాన్ని తెలుసుకుందాం. స్వప్నంలో శ్రీనివాసుడు కనిపిస్తాడా? కనిపించిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది? ఆ శ్రీనివాసుడే కనిపించాడు అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? శ్రీనివాసుడు యోగులకి, పెద్ద పెద్ద భక్తులకి మాత్రమే కనిపిస్తాడా? సామాన్యులకి కనిపించాలి అంటే మరి మనం ఎందుకు మిస్ అవుతున్నాం? మనకు కూడా కనిపించాలి అంటే మనం ఎటువంటి సాధన చేయాలి అనేది మనం ఈరోజు ఈ స్వప్నంలో శ్రీనివాసుడు అనే టాపిక్ లో నుంచి మనం ఈ రోజు జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోయి అన్నమాచార్యులు వారు హాయిగా ఆడుతూ పాడుతూ చిలిపి చేష్టలతో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీనివాసుడికి కల్లో దర్శనమిస్తారు. శ్రీనివాసుడు అన్నమాచార్యుల వారికి కల్లో దర్శనమిస్తారు. ఆ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన స్థితి మారిపోతుంది, ఉన్నతత్వంలోకి వెళ్ళిపోతారు. ముందున్న అన్నమాచార్యులు వారు వేరు, తర్వాత అన్నమాచార్యులు వారు వేరనమాట. ముందంతా ఆటపాటలతో ఉన్న అన్నమాచార్యులు వారు తర్వాత చాలా ఉన్నతత్వంలోకి, ఆత్మ చైతన్యంలోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు వచ్చిన కీర్తనే ఈ కీర్తన అనమాట. ఈ కీర్తనలో నుంచి మనం ఈరోజు జ్ఞానాన్ని తెలుసుకుందాం. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరు వెంకటాధీశు కంటి. అంటే కలగంటి వెంకటేశ్వర స్వామిని కల్లో దర్శనమిచ్చారు. ఇప్పుడిటు అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఇప్పుడే కన్నాను ఆ కళని. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఇప్పుడే కన్నాను ఆ కళని అని ఇప్పుడిటు ఈ కీర్తనలో ఉన్న అర్థం. ఇప్పుడు ఇది సారు చాలా మంది అనుభవాల ద్వారా, పుస్తకాల ద్వారా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరినైనా అడగండి, నాకు ఎప్పుడో వచ్చిందండి, ఇప్పుడే కన్నట్టుంది, రాత్రే వచ్చింది నాకు ఈ డ్రీము, అసలు కల్లో అసలు మాస్టర్ని చూశాను అని చెప్పి అంటారు. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత చూసుకున్నా సరే ఇప్పుడే ఆ కళని కన్నాను అంటే ఇప్పుడే నాకు వచ్చినట్లు ఉంది. అసలు ముందుగా ఈ కీర్తనలో ఏముంది అంటే, ఏం చెప్తున్నారు అంటే, కల్లో శ్రీనివాసుని మనం దర్శించుకున్న తర్వాత జీవితం అంతా మారిపోతుంది. అసలు ఏ చక్రాన్నైనా సరే దాటేస్తాము, ఎలాంటి స్థితులనైనా ముందుకి దాటి వెళ్ళిపోతాము. ఆ కళ ఎలా ఉంటుంది? ఇప్పుడే వచ్చినట్లు ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా సరే ఇప్పుడే వచ్చినట్లు ఉంటుంది. అది కలగంటి ఇప్పుడిటు కలగంటి అని. తర్వాత శరణం రెండవది, అతిశయంబైన శేషాద్రి శిఖరం గంటి ప్రతిలేని గోపుర ప్రభల కంటి శతకోటి సూర్య తేజములు వెలగగ గంటి చతురాశి బొడుగంటి చెయ్యన మేల్కొంటి. ఈ శరణంలోని జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. అతిశయంబైన శేషాద్రి శిఖరం గంటి అంటే అతిశయంబైన అంటే చాలా పెద్దది, అంటే ఆ చెప్పలేనిది అనమాట. అది ఇంత అని చెప్పడానికి కూడా మనకి వీలు లేదు. అతిశయము అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళినంత, ఆ ఆకాశాన్ని దాటి శేషాద్రి శిఖరం వెళ్ళిపోయింది. అంటే ప్రతిలేని గోపుర ప్రభలు కంటి. ప్రభలు అంటే ఆ శ్రీమన్నారాయణి చైతన్యం, ఆయన గొప్పతనం, ఆయన యొక్క ఉన్నతత్వం, అంటే గోపురం లాగా ప్రభలాగా వెలిగిపోతుంది అనమాట. అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయింది ఆ శేషాద్రి శిఖరం. శతకోటి సూర్య తేజములు వెలగక కంటి అంటే శతకోటి సూర్యుళ్ళు, అంటే మనం ఒక్క సూర్యుడిని చూడాలంటేనే చూడండి మనం చూడలేం, అలాంటి శతకోటి సూర్యుళ్ళు, 1,00,00,000 సూర్యుళ్ళు ఎంత వెలుగు చూడండి. ఆ శతకోటి సూర్యుల కాంతితో ఆ వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్యుల వారు కల్లో దర్శించుకున్నారంట. ఎంత వెలుగు, ఎంత కాంతి. చతురాశి బొడగంటి చెయ్యన మేల్కొంటి అంటే 4 చేతులతో, చతురాశు అంటే 4 చేతులు అని, చెయ్యన మేల్కొంటి
అంటే అప్పుడు దాకా ఉన్న జీవితం వేరు, ఇప్పుడు శ్రీనివాసుడు దర్శనం ఇచ్చిన తర్వాత జీవితం వేరు. చెయ్యనా అంటే నిద్రలో నుంచి మేల్కోవటం కాదు, ఎరుకలోకి రావడం. అంటే ఇప్పుడు చూడండి, నిద్రపోతుంటాము, డ్రీమ్ లో ఏదైనా డ్రీమ్ వస్తుంది, ఎవరో చంపుతున్నట్టు కానీ మనం ఎక్కడికో పారిపోతున్నట్టు కానీ అలా డ్రీమ్ వస్తుంది. వెంటనే సడన్ గా ఒళ్ళు జలదరించి వెంటనే షాకుగా లెగుస్తాం. అలా ఆ షాకులో లేచిందే చెయ్యనా అంటే. అన్నమాచార్యులు వారు శ్రీనివాసుని చూశారు. ఎలా చూశారు? శతకోటి సూర్యులతో ఆ కాంతిని చూసి చెయ్యన మేల్కొంటే, ఆ మేల్కొన్న తర్వాత ఏంటి, అసలు ఈ ప్రాపంచిక జీవితం కాదు, ఈ డబ్బు సుఖాలు ఆస్తులు ఇవన్నీ కూడా ఆ వెలుగుతో ఒక్క కొలిక్కి కూడా రావు. అసలు ఆ వెలుగు ముందు, ఆ ప్రభ ముందు, ఆ గోపురం ముందు, ఆ యొక్క కాంతి, ఆ కాంతి ముందు అసలు ఈ ప్రాపంచిక జీవితం అనేది ఒక్క కొలిక్కి కూడా లేదు. అలాంటి వెలుగును నేను చూశాను. శతకోటి సూర్యులతో ఆ వెంకటేశ్వర స్వామిని చూశాను. అంటే ఎరుకతో, నిద్రలో నుంచి కాదు లేకపోవటం, ఎరుకతో. ఆయన ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత ఆయన చైతన్యాన్ని ఎరుకపరుచుకున్నాడు అనమాట. ఆ చైతన్యం విస్తరించింది, ఆ ఎరుకలోకి వచ్చాడు. నిద్రలో నుంచి లెగవటం కాదు. ఒక్క సూర్యుడిని చూడాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుందో, అలాంటి వెలుగు చూసిన తర్వాత అన్నమాచార్యుల వారికి ఒక్కసారిగా జీవితం అనేది ఉన్నతత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆయన అనుభవం ఇది. చాలా మందికి అప్పుడు అన్నమాచార్యుల వారు ఎందుకు ఇలా ఉన్నారు అనేది, ఆయన స్థితి అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత ఆయన అద్భుతమైన ఈ కీర్తన రచించిన తర్వాత అందరికీ తెలిసిందనమాట. మరొక చరణం చూద్దాం. కనకరత్న కవాట కాంతులు ఇరుడుడు గంటి ఘనమైన దీప సంగములు గంటి అనుపమ మణియమ్మకు కిరీటము గంటి కనకాంబము గంటి గక్కన మేల్కొంటి. అంటే ఈ కీర్తనలో మనం చూద్దాం, ఘనమైన దీప సంగములు గంటి అంటే, సారికి డౌట్ వచ్చిందంట, ఇదేంటి దీప స్తంభాలు ఉంటాయి, ఈ దీపపు కుందులు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటి దీప సంఘాలు అని రాశారు, ఇది తప్పుగా రాశారా అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశారంట. చాలా పుస్తకాలు చదవటం అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తాళపత్ర గ్రంథాల్లో కూడా దీప సంఘాలే అని ఉన్నాయంట. అప్పుడు సారికి ఒక క్లారిఫై వచ్చిందంట, స్తంభం కాదు ఇది సంఘాలు అనేది. అంటే సంఘములు, దీప సంఘములు అంటే అర్థం మాస్టర్స్, గ్రూప్ సోల్స్ అన్నమాట. కళ్ళలో గాని ధ్యానంలో గాని దివ్యమైన యోగ నిద్ర అనుభవంలోకి ఆ శ్రీనివాసుడి తలంలోకి వెళ్ళారు అన్నమాచార్యుల వారు. ఆ శ్రీనివాసుడి తలంలోకి వెళ్ళి అక్కడ కాస్మిక్ బాడీతో ఉన్న కాంతిలోక మాస్టర్స్, గ్రూప్ సోల్స్ ని కన్నాడు. అంటే కన్నాడు అంటే చూశాడు అని అర్థం. దీపం అంటే కాంతి సంఘం, అంటే గ్రూప్ సోల్స్. అరుదైన, అరుదైన అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, కాంతిలోక వాసంలో అంటే శ్రీనివాసుడి తలంలో చూశాను. ఘనమైన అంటే చాలా గొప్పదైన. దీప సంగములు అంటే గ్రూప్ సోల్స్ అని, అంటే మాస్టర్స్. వాళ్ళు ఎలా ఉంటారు, కాంతి రూపంలో ఉంటారు అనమాట. గక్కన మేల్కొంటి అంటే, ఇందాకేమో చెయ్యన మేల్కొంటి, ఇప్పుడేమో గక్కన మేల్కొంటి. చెయ్యన అంటే ఆశ్చర్యంతో ఒళ్ళు జలకరించి మేల్కోవడం అనమాట. గక్కన అంటే నమ్మశక్యం కాని ఆనందం. అంటే హాస్టల్ లోకంలో ఆ దేవతాత్మల లోకంలో వెళ్ళి సుశరీరంతో కాంతిలోక మాస్టర్స్ దేవాత్మల్ని, ఏంజల్స్ ని, కిన్నెల్ని, కింపురుషుల్ని చూడటం అంటే ఎంత గొప్ప విషయం మాస్టర్స్. అప్పుడు అసలు ఆనందం రాదా? ఆ ఆనందానికి ఆయన గక్కన మేల్కొంటి అంటే ఆయన ఒళ్ళంతా పులకరించిపోయి గక్కన మేల్కొంటి అని చెప్పి, గక్కన మేల్కొంటి అంటే అదే అర్థం. ఇంకొక శరణంలోకి వెళదాం. అరుదైన శంకు చక్రాదులు ఇరురడు గంటి సరిలేని అభయ అస్తములు గంటి తిరు వెంకటాచలాదిపోని జూడగ గంటి అరిగంటి గురుగంటి అంతటా మేల్కొంటి. అంటే అరిగంటి గురుగంటి అంతటా మేల్కొంటి అంటే అర్థం, అరి అంటే ఆయన, గురువు అంటే ఈయన, అంటే ఈయన అంటే అన్నమాచార్యులు వారు, ఆయన అంటే శ్రీహరి. ఇలా చూస్తే దేహం అటు, ఇటేమో శ్రీమన్నారాయణుడు, మధ్యలో చైతన్యం. ఆయన ఏంటి, ఇద్దరిని చూశాడు. ఆయన శరీరాన్ని ఆయన చూసుకున్నాడు, శ్రీహరిని చూశాడు, మధ్యలో ఉన్న చైతన్యాన్ని చూశాడు అనమాట.
చూసి అది సాధ్యమవుతుందా అంటే సాధన చేస్తే సాధ్యమవుతుంది. అన్నమాచార్యులు వారికే మాత్రమే ప్రత్యేక సాధన ఉందా అంటే కాదు. అందరికీ అది సాధన ద్వారా మనం ఎవరమైనా సరే అది సాధ్యమవుతుంది. అన్నమాచార్యుల వారు మానవుడిగే వచ్చాడు కదా! మరి మనం కూడా మానవుల్లాగే ఉన్నాం కదా! అన్నమాచార్యుల వారికే సాధ్యమైంది అనుకుంటాం కాదు. మనం కూడా ఎప్పుడైనా అన్నమాచార్యులు వారు నడిచిన దారిలో గనక మనం నడిస్తే మనం కూడా ఆ చైతన్యాన్ని చూడవచ్చు. అంటే తిని పడుకుంటే ఏమొస్తుంది? సాధన చేయకుండా, సార్ చక్కగా సాధన చెప్పారు. ఆ సాధన చేయకుండా తిని పడుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మనం శ్రీనివాసుని స్వప్నంలో దర్శించలేము. ఆహ్, సాధన చేస్తే శ్రీనివాసుని స్వప్నంలో దర్శిస్తాం అన్నమాట. అరిగంట అంటే అరిని చూశాడు, గురువుని చూశాడు, చైతన్యాన్ని చూశాడు. అప్పుడు అర్థమైంది. అంతటా అంతటా అంటే అంతటా మేల్కొంటిని అంటే అంతటా ఆయనే. మొత్తం అర్థమైపోయింది నాకు. అంతటా ఉన్నది వాడే, శ్రీహరే. నేను కేవలం పాత్రధారిని మాత్రమే అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. అంతటా అంటే మొత్తం శ్రీ చైతన్యమే. ఇక్కడ నేను కాదు, నేను కేవలం శరీరం, పాత్రధారిని అనేది అన్నమాచార్యుల వారికి అర్థమైంది. దాంతో ఇంకేముంది అప్పటి నుంచి అప్పటి వరకు జరిగింది ఒక తీరు, అప్పటి నుంచి అన్నమయ్య కీర్తన రాగం వేరే లెవెల్లో అద్భుతంగా జరిగింది. మా అందరికీ ఇది ఈ వెంకటేశ్వర స్వామిని కల్లోకి రప్పించుకొని అందరికీ ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్నది. ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమి అంటే అందరికీ శ్రీనివాసుని ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఆయన్ని శ్రీనివాసుని చూడటం అన్నమయ్య అంటే మహనీయుడు కదండి. ఇప్పుడు ఓకేనా మేడం? అన్నం అన్నమయ్య అంటే శ్రీనివాసుడు కదండి. మరి సారీ, అన్నమయ్య అంటే మహనీయుడు కదండి. ఆయనకంటే ప్రత్యేకమైన డిజైన్ తో వచ్చాడు. ఆయనకి సాధ్యం అవుతుంది, మాకు సాధ్యం అవుతుందా అని చెప్పి అడుగుతారు. లేదు, లేదు మాస్టర్స్. అన్నమాచార్యులు వారు నడిచిన దారిలో మనం నడిస్తే మనకు కూడా సాధ్యం అవుతుంది. అలాగే ఆదిరాం బాబాజీ ఆయన స్వప్నంలో పాచికలు ఆడేవాడట. అదీరాం బాబాజీ అంటే కారణ జన్ముడు కదండి. మరి వాళ్ళకంటే వస్తారు, మనం పాపాత్ములం కదా అని అంటారు. మనం ఎవ్వరూ పాపాత్ములు కాదు. అందరూ ఉంది శుద్ధ చైతన్యమే. అందరిలో ఉన్నది ఆ శుద్ధ చైతన్యమే. పాపాలు చేసిన అనుభవం ఉండి ఉండొచ్చేమో కానీ ఎవరు ఇక్కడ పాపాత్ములు అనేవారు లేరు. ఉన్నదంతా కూడా శుద్ధ చైతన్యమే. అందరిలో ఉన్నది ఆ శ్రీహరే. అంతయు నీవే అరిపుండరీకాక్ష, చెంత నీకు నీవే శ్రీ రఘురామ. అంటే అందరిలో ఉన్నది ఆ శ్రీహరే. అన్నమాచారిలో ఉన్నది ఆ శ్రీహరే, అదిరాం బాబాజీలో ఉన్నది కూడా శ్రీహరే, మనలో ఉన్నది ఆ శ్రీహరే. అప్పుడు వాళ్ళ ఇద్దరికీ సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం అవ్వదు ఫ్రెండ్స్? మనకి సాధ్యం అవుతుంది ఆ సాధన చేయడం ద్వారా. స్వప్నంలో దర్శించాలి శ్రీనివాసుని. నేను కూడా ఉన్నతత్వంలోకి వెళ్ళాలి అనేది మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనకి కూడా సాధ్యమవుతుంది. అప్పుడు వాళ్ళండి మరి వాళ్ళకి సాధ్యమైంది అని అంటారు. కాదు, ఇప్పుడు ప్రజెంట్ యుగంలో కూడా చాలా మంది ఆ శ్రీనివాసుని కల్లోకి రప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆదిరాం బాబాజీ గాని, అన్నమాచార్యులు వారు గాని శ్రీనివాసుని స్వప్నంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఫేమస్ అయ్యారు, అంటే ఉన్నతత్వంలోకి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ యుగంలో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కర్ణాటకలో చిక్మంగళూరులో లక్కపల్లి గ్రామంలో నాగరాజు గారని ఒకళ్ళు ఉండేవాళ్ళంట. ఆయన చాలా సామాన్యుడు. ఆయనకి కల్లో శ్రీనివాసుడు కనిపించి 108 కాసులు పేరు చేయించమని ఆయనకి కల వచ్చిందంట ఫ్రెండ్స్. ఆ కుటుంబం అంతా పస్తులుండి కూడా 16 సంవత్సరాలు కష్టపడి శ్రీనివాసుని కాసుల పేరు చేయించారంట. మళ్ళీ శ్రీనివాసుడు అక్కడ తిరుమలలో ఉన్న ఆఫీసర్కి కనిపించి, ఫలానా వాళ్ళు కాసులు పేరు చేయించుకొని తీసుకొని వస్తారు, వాళ్ళకి స్పెషల్ ఏర్పాట్లు చేయి, చక్కగా దగ్గరుండి దర్శనం కల్పించు అని చెప్పి చెప్పారంట. అలాగే వాళ్ళు
16 సంవత్సరాలు కష్టపడి కాసుల పేరు తీసుకొని రావటం, చక్కగా దర్శనం కల్పించడం జరిగింది. కానీ తిరుపతి టీటీడీలో ఒక రూల్ ఉందంట. మనం ఏదైనా వస్తువు ఇవ్వాలి అంటే, ఇప్పుడు కాసుల పేరు అనుకోండి, ఒక 10 లక్షలు అవుతుంటే ఆ 10 లక్షలు మనం ఫస్టే వచ్చి తిరుమలలో డొనేషన్ కట్టాలంట. వాళ్ళకి ఈ కాసుల పేరు చేయించడానికే 16 సంవత్సరాలు పస్తులుండి ఎంతో కష్టపడి చేయించారు. మళ్ళీ ఇంకా ఈ డొనేషన్ కట్టాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? లేదు. కానీ శ్రీనివాసుడు ఆ రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేయించి చక్కగా వారికి దర్శనం అనేది కల్పించారు, వారి కుటుంబానికి. శ్రీనివాసుడు తలుచుకుంటే మన జీవితం ఏదైనా సరే ఎంత మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. ఆ శ్రీనివాసుని తెచ్చుకోగలిగితే మన జీవితం ఎంతో అద్భుతం, మహా అద్భుతం. ఇంకా మిగతాది రాజేశ్వరి మేడం కంటిన్యూ చేస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంతటి జ్ఞానాన్ని అందించిన ఆన్సీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏంటంటే మనకి సో ఈ అనుభవం ఏంటంటే మనకు పత్రిక సార్ ఏం చెప్తున్నారు, అనుభవమే జ్ఞానం అని కూడా పత్రిక చెప్తున్నారు. సో అసలు ఆ కళ ఏంటో చూద్దాం. సార్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సార్ 23 years అయ్యింది ఈ దీనిలోకి వచ్చనేసి. అప్పుడు సార్ మంచిగా బిజినెస్ చేసుకునేవంట, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని ఒక కంప్యూటర్ సెంటర్ అట్లా రన్ చేసుకుంటూ బాగా ఉండేవాళ్ళు. సో అలా చేస్తా సైడ్గా స్పిరిచువల్ క్లాసెస్ తిరగటము, వాటిని మెయింటైన్ చేయటం ఇట్లా అంతా చేసేవాళ్ళంట. మరి ఈ స్పిరిచువల్ క్లాసెస్ చెప్పడం అంటే అవర్స్ టుగెదర్ దీని మీద టైం స్పెండ్ చేయాలి కదా. స్పెండ్ చేసినప్పుడు కొంచెం బిజినెస్ పక్కకు పెడతారు. పెట్టినప్పుడు మరి సార్కి ఏంటి మరి భార్య పిల్లలు, తల్లి వీళ్ళంతా ఉన్నారు. మరి ఇదంతా దీనికి మెయింటెనెన్స్ కావాలి కదా, ఈ మెయింటెనెన్స్ ఈ ఖర్చు ఇదంతా ఉంటుంది కదా. క్లాసెస్కి వెళ్తే ఇక్కడ బిజినెస్ డల్ అయిపోద్ది. సో ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకున్నారంట. ఆలోచించుకొని ఈ రెండు నాకు అవ్వాలంటే ఎట్లా, నాకు ఎంత డబ్బులు కావాలి, నాకు ఏంటి, బిజినెస్ వదిలేసి బిజినెస్ డల్ అవుతుంది. అలానే క్లాసెస్ చెప్పకుండా ఉండలేరు, ఎందుకంటే ఆయనకి అది పూర్వజన్మ సంస్కారం నుంచి. కొంతమంది ఏంటంటే పూర్వజన్మ ఋషులు యోగులు వాళ్ళు ఏం చేస్తారు, మనలోనే మనం చాలా మంది పెద్ద పెద్ద ప్రవచనకారులు చెప్తుంటే వింటా ఉన్నాం కదా, మనలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనలో ఒక మోటివేషన్, ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళు మనుషుల రూపంలో జన్మిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మన సార్ కూడా ఒకళ్ళు అనమాట. సో ఆయనకది సంసారాన్ని వదిలేయాల్సిందే కానీ ఇది మాత్రం మానకూడదు. అలా అని బాధ్యత, సంసారానికి బాధ్యత అని వదలకూడదని సార్ ఇది. సో అప్పుడు కూర్చున్నారు ధ్యానంలో. ఏం చేశారు, ధ్యానంలో కూర్చున్నారు. ఇప్పుడు సార్కి ఏమైతే అనుభవాలు అవుతున్నాయో అది కూడా మనం పర్సనల్గా ఓకే ఇట్లా చెయ్యాలా, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. మనం ఎన్నో క్లాసెస్ వింటుంటాం కానీ పాటించం, కానీ విని పాటిస్తే మనం కూడా ఉద్ధరించబడతాం అనమాట. ధ్యానంలో కూర్చున్నారంట. సార్ కూర్చుని ఏం చేశారు, సంకల్పంలో నేను గెటాన్ అవ్వాలంటే నాకు ఏం కావాలి, డబ్బులు కావాలి, ఎంత కావాలి ఆ? అని ఆలోచించుకున్నారంట. జాన్లో కూర్చుని ఏంటి కోటీశ్వరుడు అవ్వాలని కాదు, తన సంసారం, తన భార్య పిల్లలు చదువులు, తన తల్లికి ఒక ముద్ద పెట్టుకుని తనకు ముద్ద తిని ప్రశాంతంగా ఉండటం కోసం అంతే. బిజినెస్ చేస్తే వస్తుంది చెప్పుకున్నాం కదా, సో వద్దు బిజినెస్ వద్దు, ఇదే కావాలి, ఏం చేయాలని ఆలోచించుకుంటే ఓకే మెయింటెనెన్స్కి 50 lakhs కావాలని చెప్పేసి సార్కి జనంలో తెలిసింది లెక్క వేసుకుంటే. మనకు కూడా అంతే కదా, కొన్ని కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు, కామ్గా వెళ్ళిపోయి సరైన ఒక మూల కళ్ళు మూసి కూర్చుంటే మనకు టక్కుని ఆ రోజు నైట్కో మార్నింగ్కో ఏదో టైంలో వెంటనేనో కాస్త లేట్గానో సమస్యకి ఓ ఇలా చేయాలి అలా చేయాలి ఐడియాస్ వస్తాయి కదా. జనంలో ఉన్న మన ధ్యానమిత్రులందరికీ నాకు తెలిసి ఇది అనుభవమే. సార్ అనుకున్నారంటే ఈ 50 లక్షలు తీసుకెళ్ళి ఎఫ్డీలో వేసేద్దాం, వేసేస్తే ధర్మ వడ్డీ వస్తుంది, మళ్ళీ బయట వడ్డీలు తెప్పొద్ది, మళ్ళీ పాపం అవుద్ది, నెలకింత వస్తే నా కుటుంబ పోషణ సరిపోతుందని ఆలోచించుకున్నారు. అదొక శాలరీ లాగా ఉంటుందని చూసుకున్నాక ఆ ఏం చేశారు, స్వామి దగ్గర కూర్చుని సంకల్పం పెట్టుకున్నారు. స్వామి నాకు 50 లక్షలు కావాలి. ఆ ఓకే రోజు ధ్యానం చేస్తున్నారు. 6 నెలలు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఏమి రావట్లా. ఏంటి అసలు, ఇంకా దానితో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, మరి మనీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, తెలిసింది కదా. ఏంటి ఇట్లా అందరినీ నేను దీనిలో బయటకు వచ్చిన ఏం ఆలోచించకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్నాము, ఏం చేయాలి, ఇంటికి ఇబ్బందిగా ఉంది అనేసి నేను నెంబర్ వన్ బిజినెస్ చేసినట్లు వదిలేసి వచ్చేసాను ఏంటి అని ఆలోచించుకొని, ఏంటి స్వామి ఎంతసేపు ఇన్నాళ్ళు అయిపోయింది, ఏంటి నా పరిస్థితి అసలు అని చెప్పేసి స్వామిని అడిగారంట. అడిగేసి ఆ రోజు రాత్రి పడుకున్నారు. పడుకున్నాక నైట్ స్వామి కళ్ళ కనిపించారు. సార్ ఎట్లా చెప్తుందంటే నాకు ఇప్పటికి కూడా అట్లా నాకు అలా గుర్తుండిపోయింది, అంత ఇదిగా గుర్తుందని. ఎట్లా ఒక గోడకి ఇలా ఆనుకొని టీ కప్ ఇలా పట్టుకొని తాగుతున్నారంట. ఆ టీ కప్ స్పర్శ కూడా సార్కి జ్ఞాపకం ఉందంటే ఎప్పటికీ. అంటే చూడండి ఎంత బాగా కనెక్ట్ అయ్యారు అనేది. మనం కూడా ఎంత అదృష్టం కదా, మనం కూడా అలా కనెక్ట్ అవ్వాలి. అయితే సో వెంటనే
చూడంగానే ఆయన చూసి అటు ఇటు తిరుగుతున్నాడంట. ఆయన చూడంగానే వెంకటేశ్వరని గుర్తుపట్టారు. ఎలా గుర్తుపట్టారంటే అది చెప్పారు కదా, అనుభవమే జ్ఞానం అని. అక్కడ చూడంగానే ఆ లోకంలోకి వెళ్ళిపోగానే ఆ తలాల్లోకి మనకి వెంటనే తెలిసిపోద్ది, ఫలానా వీళ్ళు వాళ్ళే అని మన మనసుకు తెలిసిపోద్ది అనమాట. అట్లా సార్ ఇలా గుర్తుపట్టేశారు. ఏందయ్యా స్వామి సార్ జోవియల్గా మాట్లాడతారు కదా, కల్లో కూడా అట్లాగే ఏందయ్యా స్వామి ఇన్నాళ్ళు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, రోజు అడుగుతున్నాను స్వామి, నాకు ఒక 50 లక్షలు ఇమ్మంటే ఇవ్వలేదు ఏంటి అనేసి అడిగేశారంట. అడిగేసరికి వెళ్ళిపోయేవాడు ఆగిపోయాక తిరిగి చూసి డబ్బులు కావాలా అనేసి ఉమ్, ఇలా చూసరికి అట్లా ఒక బ్యాగ్ ఇసేసారంట ఒళ్ళోకి. వేసేసరికి ఇంకంతే తీసి చూస్తే జిప్ బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఇలాగా. అమ్మా ఇంకా సంతోషం. అంత సమస్యలో ఉన్నాడు, అంత డబ్బులు తీసుకొచ్చి ఒకసారి ఇస్తే ఎట్లా ఉంటది, చాలా హ్యాపీ కదా. ఇంకంతే ఇంకా సార్ భలే హ్యాపీ వేసిందంట. అబ్బా భలే, ఇంకా ఇంకా సంతోషం ఉబ్బి తెబ్బిప్పి అయిపోయారు అనమాట. ఇంకా అయిపోయేసరికి ఈ లోపు ఎవరో పోలీసు వస్తున్నారంట. అమ్మో పోలీసు వస్తున్నారు పట్టుకుంటారని చెప్పేసి ఆ బ్యాగ్ వచ్చుకొని ఇంకా పరుగు పరుగు అటు పరిగెత్తి, కాదు ఎవరో వస్తున్నారు అనుకుంటా, వస్తుంటే అట్లా పరిగెత్తారంట సార్. అలా పరిగెత్తుంటే ఈ లోపు అక్కడ పోలీస్ చెకింగ్ ఉందని చెప్పారంట. ఉండేసరికి అక్కడ పక్క షాపులో ఉండి, బాబు ఇట్లా పోలీస్ చెకింగ్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ తరుముకుంటా వస్తున్నారు వాళ్ళు ఎవరో డబ్బులు అని చెప్పేసి, నేను అది అయిపోయినాక నీ దగ్గర తీసుకుంటా అని చెప్పి సార్ ఏమో చెక్ చేయించుకున్నారు. పోలీసులు చెక్ చేస్తున్నా సార్ చూపంతా బ్యాగ్ మీద. మరి భయం కదా, మనకు ఎవరో తెలియని వాళ్ళ దగ్గర మన డబ్బులు పెడితే అలా చూస్తున్నారంట. అలా చూస్తుంటే ఈ లోపు సరే పోలీస్ చెకింగ్ అయిపోయింది. అయిపోయినాక వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేయమన్నారంట. ఏం డబ్బులు, డబ్బులు ఏం డబ్బులు అనేసారంట. అనేసరికి వారిని డబ్బులు అంటే ఏం డబ్బులు అంటారేంటి అని చెప్పేసి, ఇట్లా చేస్తారేంటి డబ్బులు వచ్చినాక అని చెప్పేసి బాధ అనిపించి, సరే అనుకుని సార్ ఒక్క నిమిషం ఆలోచించి వివేకాన్ని యూజ్ చేశారు. చేసి ఇట్లా ఇందాడు ఇచ్చే కదా బ్యాగ్, ఓపెన్ చేద్దాం, 50-50, నీకు కొంత ఇస్తా నాకు కొంత ఇస్తా, నాకు కొంత ఇచ్చేమన్నాడంట. సరే అట్లా అంటావా, సరే పద అని చెప్పేసి అతను ఏం చేశాడు, తీసుకుని పద నేను మా అబ్బాయికి ఇచ్చేసి పంపించేశాను, అక్కడ ఒకళ్ళ దగ్గర దాచిపెట్టి అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి అందరు కలిసి అక్కడికి వెళ్ళారంట. వెళ్ళాక అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇచ్చాం కదా, డబ్బులు ఇమ్మని అడిగారంట. అడిగితే అతనేమో డబ్బులా, ఎవరి డబ్బులు, ఎవరి డబ్బులు ఎవరికి ఇవ్వడం ఏంటంటే, నా డబ్బులు నేను ఎందుకు ఇస్తానంట. ఓ నాయన ఇలాగేంటి ఇలా మాట్లాడతావు, నేను ఇచ్చాను కదా డబ్బులు అనేసరికి ఇంకా సార్ కోపం వచ్చేసి, ఇప్పటిదాకా హాయిగా టీ తాక్కుంటా అలా హాయిగా ప్రశాంతంగా కాలం గడుపుతున్నాను, ఇంతలో సడన్ గా ఈ డబ్బులు వచ్చిన కానీ నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇందాక పరిగెత్తి పరిగెత్తి టెన్షన్ పడ్డాను, సరే అయినా కానీ పోనీలు అని చెప్పి సగం డబ్బులు ఇస్తాను తీసుకొస్తే ఇతను వచ్చి నాకు మళ్ళీ మొత్తం నాయే అంటాడు, కష్టపడి అడుక్కుందేమో నేను ఇట్లా స్వామిని ఇన్నిసార్లు ధ్యానం చేసి ఇతను ఇలా చేస్తాడని చెప్పి సార్ కోపం వచ్చేసి ఆ ఇరిటేషన్లో ఒక్కసారి అవతల వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ ఒక గుంజు గుంజుకొని ఇసిరేశారంట. కోపంలో వస్తుంది కదా కోపం, ఇసిరేశారంట. ఇసిరేసరికి అది వెళ్ళిపోయి అక్కడున్న కల్లోనే జరుగుతాయి ఇట్లాంటి విచిత్రాలు. అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్, బాగా మంచి ఫ్రెండ్ చేతిలో వెళ్ళి పడిందంట. పడేసరికి అతను ఇంకా హ్యాపీ, అరే వంశీ నా డబ్బులు ఇట్లా పోగొట్టుకున్నాను, నువ్వు చక్కగా నువ్వు తెచ్చిచ్చావరా, నువ్వు ఎంత మంచి ఫ్రెండ్, 50 లక్షల రూపాయలు నేను ఇలా పోయినా నీకు ఎక్కడ దొరికినా తెచ్చిచ్చావు, నువ్వేమి ఇది లేకుండా. ఇంకా అతను బాగా కోటీశ్వరుడు అంట. ఎక్కడైనా సరే నీకు ఎప్పుడైనా ఏ సహాయం కావాలి నేను చేస్తాను, నన్ను అడుగు నువ్వు అని అడిగాడంట. అప్పుడు ఇంకా స్వామి చెవి దగ్గర మాట్లాడుతుంది, అర్థమైందా, ఇంకా డబ్బులుంటే ఇట్లా సమస్యలు వస్తాయి, నీకు అర్థమైంది కదా, ఎప్పటికి అవసరమో అప్పటికి అది కావాలి అని చెప్పినట్లు అప్పుడు అనిపించి, ఓకే ఇదనమాట నాకు స్వామి చెప్పాలనుకుని వెంటనే సార్ అర్థం చేసుకుని, ఇంకా అంతకన్నా మనకేం కావాలి, బ్రహ్మాండ నాయకుడితో కనెక్ట్ అయిపోయారు ఆయన. మనకి ఏ టైంకి అది ఇస్తానంటున్నారు, ఆ కాస్మిక్ ఎనర్జీతో చైతన్యంతో కనెక్ట్ అవ్వటువంటి మాటలు కాదు కదా. ఇక అంతే, ఇక అప్పటి నుంచి ఇక వద్దనుకున్నారు కదా, ఇక అంతే అనుకోగానే ఇంకా అది కలిది అయిపోయింది. అయిపోగానే ఇంక లేచి కూర్చుని ఇంకా సార్కి అర్థమైంది, ఓకే డబ్బులు అంటే మనం ఏం చేస్తాము, అది రాగానే ఆధ్యాత్మిక దీనిలో ఉన్న వాళ్ళకి డబ్బులు అంటే డబ్బులు ఇవ్వరు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, మళ్ళీ తీసుకెళ్ళేది బిజినెస్లో పెట్టి పోగొట్టుకుని మళ్ళీ పోయి మళ్ళీ వస్తాం, లేకపోతే ఎవరో ఒకరు మోసం చేస్తారు. ఎందుకంటే మనం సున్నితమైన మనసుతో ఉంటాం. ఆధ్యాత్మికంగా ఈ ఈ స్పిరిచువల్ దీనిలో ఉండే వాళ్ళని చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకంటే పువ్వులు కోసినా కానీ అవి కూడా బాధపడతాయి, అంత సున్నితమైన మనస్తత్వంలోకి వస్తాం కదా, చీమని చంపం దోమని చంపం బాధపడతాం కదా. సో అట్లా బిజినెస్లో పెట్టినా ఎవరైనా వాళ్ళు మోసం చేస్తాను తెలిసిన పోనీలే అన్నట్టుగా ఉంటాం. సో అందుకే ఆ స్వామి వాళ్ళు కూడా అట్లా ఇవ్వరు అనమాట, ఏ అవసరానికి అట్లా ఇస్తారు. అప్పటి నుంచి సార్కి ప్రతి అవసరానికి ప్రతి క్షణం ఎప్పటికప్పుడు ఆ టైంకి అట్లా వస్తున్నాయండి డబ్బులు. అలాగే వాళ్ళ వాళ్ళ బాబు ఫీజు కానీ, స్కూల్ ఇవి కానీ ఏమైనా సరే చిన్నప్పటి నుంచి మాకే సార్తో పరిచయం. నాకు నేను రెండు రెండు మూడు సార్లు నేను చూశాను. ఒక సార్ వాళ్ళ బాబుకి ఒక జర్నీ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఒక మేడం తీసుకొచ్చి హెల్ప్ చేయటం, ఫీజులకు 2-3 సార్లు వాళ్ళే అడగకుండా వాళ్ళంతకు వాళ్ళే తీసుకొచ్చి ఇది మీకు ఏదైనా కుటుంబ అవసరాలకి యూజ్ చేయండి సార్ అని ఇవ్వటం. అట్లా ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర రూపాయి అసలు ఆయన చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండవు. ఆయన అవసరం కావాలంటే పక్కన ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తుంటారు. అట్లా సార్కి వెళ్ళిపోతా ఉంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఒకసారి డబ్బులు లేకపోతే కూడా
ఇంకో కళ వచ్చిందనమాట సార్కి. డబ్బులు లేకపోతే సార్ ఆలోచిస్తుందంట, మా నాన్నగారు చనిపోయారు, మరి ఆ కార్యక్రమాలు డబ్బులు కావాలి ఎట్లాగా అనుకుంటే, అప్పటికప్పుడు ఎవరో వచ్చి రాత్రి మా కల్లో ఇలాగ కనిపించి, స్వామి కనిపించి చెప్పారు, ఇట్లా వంశీ గారికి అవసరం ఉంది ఈ డబ్బులు, తీసుకెళ్ళమని చెప్పారని, తీసుకోండి ఇది వాడుకోండి మీకు ఇట్లా ఇస్తున్నాము, మీ నాన్నగారు అవసరాలు చూసుకోమని చెప్పేసి ఇచ్చెళ్ళారంట. అట్లా ప్రతి క్షణము సార్కి అలా కనెక్ట్ అవ్వకుండా స్వామి ఎప్పటికప్పుడు సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎట్లా ఈ కనెక్షన్ మరి సార్కేనా మనకు కూడా వస్తుందా అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా ఒకసారి, మళ్ళీ చెప్పుకుందాం. ఏంటంటే ఏం చేస్తారు, నైట్ టైము చక్కగా మార్నింగ్ టైం అంతా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఊరికే ధ్యానం చేసి కరెక్ట్ అవ్వడం అంటే, మనం శాకాహారులుగా ఉండాలి, ధర్మంలో ఉండాలి. నాన్ వెజ్ తినేసి మనం అసత్యాలతో ఉంటే మళ్ళీ కనెక్ట్ అవ్వం. ఎందుకంటే అది ఒక ప్యూర్ సోల్, ఒక ఎనర్జీ బాడీ, ప్యూర్ ఎనర్జీ బాడీ, ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ. తెలుసు కదా, మనకి కొన్ని పాజిటివ్ పాయింట్స్, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ సెంటర్స్ ఉంటాయి. అట్లా తిరుపతి అనేది ఒక ప్యూర్ ఎనర్జీ సోల్ ఉన్న ప్రాంతం కదా. సో మనం శాకాహారం తింటూ అట్లా ఉండాలి, ఉండి ధర్మంలో ఉండాలి. అలాగే మార్నింగ్ అంతా కూడా చక్కగా తక్కువ మాట్లాడతా, మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా అవసరమైన దగ్గర మాట్లాడతా, అవసరమైన రీతిలో ఉంటూ, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకుండా, టైం పాస్ వ్యవహారాలు చేయకుండా కరెక్ట్గా ఉండి, మార్నింగ్ అలా ధ్యానం చేసి, నైట్ మళ్ళీ పడుకోవడానికి కొంతసేపు ముందు కాసేపు ఒక అరగంట గంట మన అవకాశాన్ని బట్టి, ఎవరెవరికి ఒక్కొక్కళ్ళ షెడ్యూల్ ఒక రకంగా ఉంటుంది కదా, లైఫ్ షెడ్యూల్, దాన్ని బట్టి కొంతసేపు ధ్యానం చేసుకుని పడుకునే ముందు ఇలా అర్ధరాత్రి మెలకు రావాలని కోరుకోవాలి. కరెక్ట్గా మెలకు వస్తాయి. అది మనందరికీ ఆల్రెడీ అనుభవం అయింది విషయమే కదా. మెలకు రంగాన్ని చక్కగా లేచి కూర్చుని 36 శ్వాసలు అట్లా 1 2 అట్లా 36 సార్లు కౌంట్ చేసుకుని, నిద్ర తూలు వస్తుంది వచ్చినా కానీ అలా 36 చేసి, ఆ మత్తే కావాలి, పూర్తి మత్తులో నిద్రపోకూడదు, అని పూర్తిగా మెలకు ఉండకూడదు. అలా 36 చేసుకున్నాక మధ్యలో సంకల్పం పెట్టుకోవాలి, స్వామిని కనెక్ట్ అవ్వాలి. అదేంటి అంటే, మనకు సమస్య ఉంటే సమస్య చెప్పుకోవాలి, లేదంటే స్వామిని కనెక్ట్ అవ్వమని కోరుకోవాలి. కోరుకుని మళ్ళీ 36 శ్వాసలు తీసుకుని, మళ్ళీ మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకుండా, పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా కళ్ళు మూసుకు పడుకుంటే మనకి స్వామి కనెక్ట్ అవుతారు 11 రోజులు. లేదంటే ఇంకా కొంచెం పెద్దగా ఎక్కువ మనం ఎనర్జీ లాస్ వర్క్స్ చేస్తుంటే 40 డేస్లో కనెక్ట్ అవుతారు. కరెక్ట్ అయినప్పుడు మనకి ఎలా గుర్తుపడతామని చెప్పాం కదా, ఆ తలాల్లోకి, ఆ శ్రీనివాసుడి తలాల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోద్ది వాళ్ళే అనేసి. సో అట్లా కనెక్ట్ అయిపోయి మనకి మన స్వామి కనెక్ట్ అవుతారు. మన సమస్యలు కానీ, మన అవసరాలు కానీ, మనం అక్కడ మన కుటుంబ పెద్దతో, ఇంటి పెద్దతో ఎలా మాట్లాడతామో, ఎలా చెప్పుకుంటామో, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మకి నాన్నకి, అమ్మ ఇలా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నాన్న ఇలా వచ్చిందని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులుంటే తీసిస్తారు, లేదంటే మనకి ఏదైనా సలహా చెప్తారు. అట్లా మనందరికీ మన జీవితాల్లో మనకు అన్ని, అంటే మన కుటుంబ పెద్ద అంటే కొంతమందికి అమ్మ నాన్న హెల్ప్ చేస్తారు, కొంతమందికి అత్తమామలు, కొంతమందికి బ్రదర్స్ అట్లా ఎవరో ఉంటారు కదా. అట్లా చెప్పుకొని మనం వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇట్లా స్వామిని కనెక్ట్ చేసుకుంటారు. ఆ, ఇది ఇది ఫ్రెండ్స్, మన క్లాస్ గురించి. దీనిలోనే నేను నాకు అయిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉమ్, మాకు యాక్చువల్గా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే నలుగురు తెలుస్తుంది. మా హస్బెండ్ జాబ్ మానేసి 3 ఇయర్స్ అయిపోయింది. తను మంచిగా రిలయన్స్లో వర్క్ చేసేవాళ్ళు. 3 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీలో మరి జాబ్ మానేసేటప్పటికి మేము పెద్దగా, యాక్చువల్గా జాబ్ మానేసేటప్పుడు 6 మంత్స్ అమౌంట్ పెట్టుకుని జాబ్ అంటారు, ఏమీ లేకుండానే బిజినెస్ పెట్టి లాస్ అయింది. సైడ్ బిజినెస్ మానేశారు. ఇదే జాబ్ మానేసి మళ్ళీ వేరే బిజినెస్లో దిగారు. సో ఏమి అమౌంట్ లేదు, అయినా కానీ ఈ 3 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ రన్ అయిపోతుంది. మా పాప మంచిగా ఇప్పుడు ఇయర్లీ ఎట్లా వెళ్తుందో తెలియదు, చక్కగా హ్యాపీగా బిజినెస్ నుంచి, కొత్తగా పెట్టిన బిజినెస్ నుంచి ఏమి రావట్లేదు. నాకు మంచిగా ఏదైనా పండగలు వస్తే మనకు ఈ వరమహాలక్ష్మి పండుగని అట్లానే ఇట్లానే వస్తే ఉంటాయి కదా, వచ్చినప్పుడు చక్కగా టక్కున ఆ టైంకి శారీస్ వస్తాయి. అది ఎట్లా వస్తాయి నాకు మిరాకిల్. ఒకసారి లాటరీలో వస్తాయి, ఒకసారి ఎవరో ఒకరు తీసుకొచ్చి గిఫ్ట్గా ఇవ్వటం. సో అట్లా జరిగిపోతూ ఉంటుంది. అలాగే పాప చదువుకు అంతే. ఆ టైంకి మా పాపకి వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో ఎవరో ఒకరు గిఫ్ట్గా ఇవ్వటం, లేకపోతే మాకు ఏమైనా పాతి రావాల్సిన అమౌంట్స్ రావటం. సో అట్లా పాప చదువు, ఇప్పుడు మా పాప చదువు డిగ్రీ అయిపోయినాక మంచిగా తను బాగా చదువుకుంది. అది కూడా స్వామి, ఇది మా యూనివర్సల్ ఎనర్జీ అంటారు కదా, దాని యొక్క బ్లెస్సింగ్ అనమాట. చక్కగా చదువుకోవటం అయిపోయినాక తనకు మంచిది, బాంబే ఐఏఎంలో ఎన్ఎంఐఎంఎస్లో తనకి సీట్ దొరికింది. చక్కగా 40 lakhs పెట్టి తను చదువుకుంటుంది. మరి ఇలా ఏమి ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు కూడా తను అంత మంచి చదువు చదువుకుంటుంది. మళ్ళీ తను చక్కగా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఫ్లైట్స్లోనే వస్తుంది, ఫ్లైట్స్లోనే వెళ్తుంది. సో మళ్ళీ చేతిలో పైసా లేదు. సో కొన్నిసార్లు కోయిన్సిడెన్స్ అనిపిస్తుంది, కానీ కాదు, ఇది స్వామి మ్యాజిక్ అనమాట.
ఆ ఎనర్జీ, ఆ ప్యూర్ ఎనర్జీ ఉంది కదా, ఆ ప్యూర్ ఎనర్జీ మ్యాజిక్ అన్నమాట. సో ఇట్లా నాకు ప్రతిసారి నాకు ఇట్లా ఈ 3 ఇయర్స్ నుంచి అలా హ్యాపీగానే గడిచిపోతుంది, మాకేం ఇబ్బంది లేకుండా. అప్పుడు నాకు అర్థమైంది ఇది. ఫస్ట్ టైము మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తగారు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మొక్కులు మొక్కుతారు కదా, అప్పుడు కూడా నేను నమ్మలేదు. అప్పుడు అనుకున్నప్పుడు జరిగింది. తర్వాత నెక్స్ట్ టైం నాకు, నేను ఒక 5 ఇయర్స్ కరోనాకు ముందు వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయింది. లాస్ట్ క్లాస్లో మీతో షేర్ చేసుకున్నాను. అదే ముక్కోటి దేవతలు పైన తిరుగుతారంటారు కదా, అది 3:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఆ కొంగలు, పెద్ద భారీ వర్షాలు, కొండ వర్షాలు అని తెలుసు కదా మీకు ఎట్లా ఉంటాయో, అలాంటి వర్షంలో అవి అలా తిరుగుతూనే ఉన్నాయి పైన. ఒక 20 బర్డ్స్. అప్పుడు నేను నమ్మాను, లేదు సంథింగ్ ఈజ్ దేర్, ఇక్కడ ఏదో సమ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ అని అప్పుడు నమ్మాను. ఆ తర్వాత ఇంకా నాకు ఇక ఇట్లా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు వరుస పెట్టి జరగటము. ఈ మధ్య కాలంలో కూడా ఈ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇక నాకు మళ్ళీ నిన్న 3-4 డేస్ బ్యాక్ కూడా ఏదో ప్రాబ్లం ఉంటే కూడా ఆ, నేను మళ్ళీ కల్లో ధ్యానం చేసి నాకు చక్కగా స్వామి కనెక్ట్ అయ్యారనమాట. అంటే ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు ఆయన. ఆయన పెద్ద పూజారంట. గుళ్ళోకి నేను వెళ్ళేసి దండం పెట్టుకొని ఆ చిన్న గుళ్ళోకి వెళ్ళేది స్పెషల్ గుడి అంట. దండం పెట్టుకుని నాకు ఎందుకో బాధపడుతున్నాను, ఇట్లా అనేసి బాధపడుతుంటే కళ్ళప్పటి నీళ్ళు పెట్టుకుని ఆయన చూశాడనమాట నన్ను. అర్రెచ్చి ఇలా కళ్ళప్పటి నీళ్ళు పెట్టుకోవడం అంటే ఒకళ్ళ ముందు మనం అలాగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ అలా షేమ్లెస్గా మనకి ఏం ప్రాబ్లం వచ్చింది అన్నీ ఎప్పటికప్పుడు సెట్ అవుతుంది కదా అని చిన్నతనంగా నేను ఫీల్ అవుతుంటే, ఏదైనా ఉంటే ఓపెన్గా మా హార్ట్ఫుల్గా ఉండాలి, అలాగే ఇదవ్వకూడదు అనేసి ఆయన చెప్తున్నారు నాకు. ఆ మార్నింగే నాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. సో ఇట్లా ఎప్పటికప్పుడు ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వటము, ఆ ఆ ఆ ధర్మ మార్గంలో ఉండటం, శాకాహారిగా నేను నాన్ వెజ్ మానేసి కూడా చాలా చాలా సంవత్సరాలు అయింది. దానికి నేను ఎక్స్పీరియన్స్ చాలాసార్లు షేర్ చేశాను. ఆ మెడిటేషన్లోకి వచ్చినాక, నాకు ఇంతకుముందు మెడిటేషన్ తెలియక ముందు నుంచి మెడిటేషన్లోకి వచ్చినాక ఈ ఈ ఎలాగా ఎనర్జీ ఎక్కడికి వెళ్తే అక్కడ కనెక్ట్ అవ్వటము, ఈ చైతన్యం కనెక్ట్ అవ్వటము, అది ఈ సార్ క్లాసెస్కి రావటం, ఇంకా నాకు ఇంకా బెటర్గా ఇంకా డౌట్స్ ఎన్నో క్లారిఫై అవుతున్నాయి. భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గంలోకి వెళ్ళి ఇంకా మనం ఉన్నత లోకాలకి అప్గ్రేడ్ అవుతా ఉన్నాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ, ఓపికగా అంతా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.